డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం 3,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు పత్తిపాటి దగ్గర ఉన్నట్టుగా ఇప్పుడు సమాచారం బయటకు వస్తోంది. మొన్ననే పత్తిపాటి శరత్ అరెస్టు జరిగినప్పుడు ఏ కంపెనీ అయితే జిఎస్టీ ఎగ్గొట్టిందో ఆ అవెక్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మా అబ్బాయికి ఏమిటి సంబంధం అని గట్టిగా ప్రశ్నించాడు పత్తిపాటి పుల్లారావు. మరి పోలీసులు మాత్రం ఊరుకుంటారా? ఏమిటి సంబంధం అనేది మొత్తం తీశారు. దాంతోపాటుగా మీ అక్రమాస్తుల సంగతి కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. ఏ విషయము అధికారికంగా బయటకు రాకపోయినప్పటికీ కూడా మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారంగా ఆ అవెక్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక డైరెక్టర్ అయిన కుర్రా జోగేశ్వరరావుని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే మీ దగ్గర 3,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నట్టుగా బయటపడింది. ఈ వివరాలు మొత్తం నేను ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా కుండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోలు వచ్చినా కూడా ఈ పత్తిపాటి పుల్లారావు మీద మీరెందుకు వీడియోలు చేస్తూ ఉన్నారు అనేది మాత్రం ప్రశ్నించకండి. జగన్మోహన్ రెడ్డి మీద మీకు వీడియో పెట్టే దమ్ముందా అని ప్రశ్నించకండి. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా మేము వీడియోలు చేశాము, ఆయన చేస్తున్న కుట్రలు కుతంత్రాలు మొత్తాన్ని ఏ విధంగా చేస్తున్నాడనేది మొత్తం బయటపెట్టింది కుండబద్దలే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చేస్తే జగన్మోహన్ రెడ్డి మీద ఒక్కడి మీదే వీడియోలు చేయాలా? పత్తిపాటి పుల్లారావు మీద అయితే చేయకూడదా? ఆయన అక్రమాస్తుల మీద అయితే చేయకూడదా? ఆ విషయం కూడా ఆలోచించుకోండి. ఆ విషయాన్ని బయట పెడతాం, జగన్మోహన్ రెడ్డి విషయాన్ని బయట పెడతాం. మొన్ననే నేను ఒక వీడియో చేశాను. సచివాలయాన్ని కేవలం 350 కోట్ల రూపాయలకే తాకట్టు పెట్టడం వెనకున్న అసలు కుట్రేమిటి అని ఏ అనలిస్టులు ఎవరూ చెప్పలేదు. తాకట్టు పెట్టారు, ఇదిగో ఇలా పెట్టారు, అప్పుడు పెట్టారు, దాన్ని దాచిపెట్టారు, ఇంతే చెప్పారు తప్ప దాని వెనకున్న కుట్ర ఏమిటి, జగన్మోహన్ రెడ్డి ఆలోచన తీరు ఏమిటి, దాంతో అమరావతికి ఉన్న లింక్ ఏమిటి, కోర్టులో కేసులకి ఈ తాకట్టుకి ఉన్న లింక్ ఏమిటి, మొత్తం నేను ఆ వీడియోలో వివరంగా చెప్పాను. చూడండి. జగన్మోహన్ రెడ్డి మీద కూడా వీడియో చేశాను. మరి ఇప్పుడు పత్తిపాటి మీద వీడియో చేయొచ్చు కదా. చేస్తున్నాను. 3,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు. ఎవరు ఈ కుర్రా జోగేశ్వరరావు ఎవరు అని అంటే, స్వయాన పత్తిపాటి పుల్లారావుకి భార్య అయిన వెంకట కుమారికి అక్క కొడుకు. ఇంతకుముందు పత్తిపాటి పుల్లారావు చేసే కొన్ని కాంట్రాక్టులకి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇక బొగ్గవరపు నాగమణి, బొగ్గవరపు అంకమ్మరావు మీ బామ్మర్ది గారి భార్య గారు, వాళ్లతో పేర్లతోటి మీరు ఒక బినామీ కంపెనీ పెట్టారు. బినామీ కంపెనీలు అంటే ఇవే కదా, ఇవి కాక వేరే ఏమైనా ఉంటాయా? పత్తిపాటి పుల్లారావు చేస్తే అది వేరే కంపెనీ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి చేస్తే అది వేరే కంపెనీ అవుతుందా? ఎవరైనా సరే ఇన్ని కంపెనీలు ఎందుకు పెట్టుకుంటారు? మొత్తం మాల్ ప్రాక్టీస్, మొత్తం గోల్మాల్ ఇవి చేయటానికే పెట్టుకుంటాడు. పత్తిపాటి శరత్ పేరు మీద 14 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు నిండుగా జరుగుతుంది మాల్ ప్రాక్టీసే. వాటన్నిటినీ నిధులు మళ్లించడానికి పెట్టిన ఒక బోగస్ కంపెనీ, ఈ బినామీ కంపెనీ ఈ అవెక్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. అందులో 2 డైరెక్టర్లు, బొగ్గవరపు నాగమణి, కుర్రా జోగేశ్వరరావు. ఇప్పుడు ఆ కుర్రా జోగేశ్వరరావుని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడం మొదలు పెడితే మీ అక్రమాస్తులు మొత్తం బయటకు వచ్చాయి. ఇప్పుడు పత్తిపాటి శరత్ తోటి వాటన్నిటిని వెరిఫై చేసుకుంటున్నట్టుగా పోలీసుల దగ్గర నుంచి సమాచారం వస్తుంది. ఏ విషయం అధికృతంగా బయట పెట్టకపోయినా కొంత సమాచారం, కొంత లీకు బయటకు రావటం వల్లనే మనం వీడియో చేయగలుగుతున్నాం. ఇప్పుడు చెప్పండి, పుల్లారావు గట్టిగా చెప్పండి, ఆ కుర్రా జోగేశ్వరరావు ఎవరు? ఆయనకి మీకున్న ఆ బీరకాయ పిచ్చు సంబంధం ఏమిటి? బొగ్గవరపు నాగమణి ఎవరు? ఆవిడకి మీ కుటుంబానికి ఉన్న ఆ సంబంధం ఏమిటి? ఇప్పుడు గట్టిగా అరిచి చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుట్ర అని చెప్పండి. చివరి రోజున ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటి కొన్ని అరెస్టులు చేస్తే అది ఖచ్చితంగా రాజకీయపరమైన కోణంలో చూడాల్సిందే. కానీ దాని వెనకున్న నిజాలు ఏమిటి అది కూడా ఆలోచించుకోవాలిగా. మీరు తప్పు చేశారు కాబట్టే అతను మీ మీద కేసు పెట్టే అవకాశం ఉంది. మొన్న ఏదో నెల్లూరులో కూడా ఇలాంటిదే పోలీసులు కొన్ని వెరిఫై చేస్తూ డ్రగ్స్ కేసులో ఏదో ఎక్కడి నుంచో సమాచారం అందిందని నారాయణ ఇంటికి కూడా పోయారు. దాని వెనకున్న ఏంటిదా అంటే 900 కోట్లు ఎక్కడి నుంచో డిపాజిట్ వచ్చింది అనేది కొంత పోలీసులకు సమాచారం అందింది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పంపించాడు. అక్కడ ఏమీ దొరకలేదు. అక్కడ డ్రగ్స్ లేవు, డబ్బులు లేవు.
తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ మిగతా తెలుగుదేశం నాయకురాళ్ళు వాళ్ళ మీద కూడా సోదాలు చేయటం మొదలుపెట్టారు. ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఎవరి దగ్గర ఉన్నాయేమోనని. ఇప్పుడు దీన్ని ఒక ఘాట కట్టేయటానికి లేదు. పత్తిపాటి పుల్లారావు కొడుకు పత్తిపాటి శరత్ అరెస్టు జరిగింది అని అంటే దాని వెనక జిఎస్టీ ఎగవేత ఉంది ఆ కంపెనీకి. ఎందుకంటే రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఆ జిఎస్టీ ఎగ్గొట్టకపోయి ఉంటే మరి కేసు అయ్యి ఉండేది కాదు కదా. ఇప్పుడు ఆ కంపెనీకి మాకేమిటి సంబంధం అని అంటే ఈ ఇద్దరితోటి మీకేం సంబంధం ఉందో ఆ కంపెనీకి మీకు అంత సంబంధం ఉంది. బొగ్గవరపు నాగమణి కంటే ఏ విషయం తెలిసే అవకాశం లేదు, అందుకని ఆవిడ ఇప్పుడు బయటే ఉంది. కానీ కుర్రా జోగేశ్వరరావు అలా కాదు కదా, అతనికి మొత్తం తెలిసే అవకాశం ఉందని ఇప్పుడు అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆవిడంటే గృహిణి, పెద్దగా ఏం మ్యాటర్లు తెలియవు. ఇక్కడ సంతకం పెట్టంటే పెడుతుంది, ఇక్కడ ఏలు ముద్ర అంటే వేస్తుంది. మరి కుర్రా జోగేశ్వరరావు అయితే ఇంజనీరింగ్ అలా చదివి ఉన్నాడు, మరి మీ కంపెనీల్లోనే పనిచేస్తూ ఉన్నాడు. ఇంకా చాలా కంపెనీల్లో మీ పత్తిపాటి శరత్ నిర్వహిస్తున్న బోల్డ్ అన్ని కంపెనీల్లో, ఉదాహరణకు చిల్లిన్ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ బెవరేజెస్ దాంట్లో ఈ కుర్రా జోగేశ్వరరావు కూడా ఒక డైరెక్టరు. యాక్చువల్గా వాళ్ళిద్దరూ అన్నదమ్ములు అవుతారు. మరి ఆ అక్క చెల్లెలు కొడుకులు మరి అన్నదమ్ములు కాక ఏమవుతారు? ఏమిటి సంబంధం? గుండెలు వాపోతున్నాడు, కన్నీరు మున్నీరు అయిపోతున్నాడు. ఇదే సంబంధం. ఈ సంబంధం ఉంది కాబట్టే అతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు మొత్తం తీస్తే బయటకు అన్నీ రావటం మొదలుపెట్టాయి. మీ అబ్బాయి అరెస్టు చేయగానే కన్నీరు మున్నీరు అయిపోతారు. పిల్లికోటి ఒక మంచి కార్యకర్త తెలుగుదేశం పార్టీకి ఈ చిలకలూరిపేటలో, అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కొడుతూ వీడియో కాల్స్ మరీ చూపిస్తూ ఉంటే దానికి మీరేం స్పందించరు. మీరు వ్యవసాయ శాఖకు మంత్రిగా చేసి రైతులు ఇచ్చిన పొలాల్లో ఈ అమరావతి కట్టడాలు జరుగుతుంటే దాన్ని చెడగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నాటకం ఆడుతుంటే దాని మీద మీరేం మాట్లాడరు, ఎప్పుడు అమరావతి రైతుల్ని కలవరు. నాకు తెలిసిన ఒక పర్సనల్ సమాచారం ప్రకారంగా రైతులే కలవటానికి వెళ్ళినా కూడా ఈ పత్తిపాటి పుల్లారావు ఆ రైతు సంఘాల వాళ్ళని ఆ రాజధాని భూములు ఇచ్చిన రైతుల తరపున వెళ్ళిన ఆ ప్రతినిధులతోటి చాలా అవమానకరంగా మాట్లాడాడు. నాకు తెలిసిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆ రైతులు వాపోయారు. వెళ్ళి పుల్లారావుని కలవటానికి వెళ్తే వాళ్ళు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దేవినేని ఉమా ఫోన్ చేసి మరి పలానా వాళ్ళు వస్తారు కలువు అని పుల్లారావుకి చెబితే ఏదో ముక్తసరిగా వాళ్ళని కలిసి వాళ్ళతోటి అవమానకరంగా మాట్లాడేసి పంపించేశాడు అనేది మనకు అందుతున్న సమాచారం. ఇలాంటి వాడిని మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు చిలకలూరుపేటలో సీట్ ఇస్తారు, ఇక్కడ పెడతారు అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎగబడి బయటకు తీకి ఏం చేస్తాడు? అసలు ఇన్ని కేసులు అన్నీ ఉన్నాయనే కదా ఓడిపోగానే తుర్రుమని హైదరాబాద్ పారిపోయింది పుల్లారావు. ఏదో చివరికి 4 సంవత్సరాల తర్వాత ఇప్పటికి కూడా రాకపోతే బాగోదని వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు అని అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన ఎన్నికడితే తిరిగే వంగమాగదులు మొత్తానికి ఆయన డబ్బులు ఇస్తాడు, వాళ్ళు మన మీద ట్రోలింగ్ చేస్తారు. నిజాలు తెలుసుకోండి. 3,000 కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు ఇప్పుడు పత్తిపాటి పుల్లారావు దగ్గర ఉన్నాయని సమాచారం బయటకు వస్తుంది అని అంటే పత్తిపాటి శరత్ అరెస్ట్ ఎందుకు జరిగింది, కుర్రా జోగేశ్వరరావు పోలీసులు అదుపులో ఎందుకున్నాడు, మొత్తం వివరాలు రేపో మాపో పేపర్లోనే బయటకు వస్తాయి. అప్పుడైనా తెలియకపోదుగా ఈ పత్తిపాటి భాగవతం ఏమిటనేది. ఇది కేవలం నా ఒక్కడి ప్రత్యేకమైన కక్ష ఏమీ లేదు పుల్లారావు మీద. ఇదే ఈరోజు కుండబద్దలు.